హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్ఎన్ఏ లైఫ్ మన జీవితం. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కూడా చూడొచ్చు. అండ్ ఈ వీడియో గివ్ అవే క్వశ్చన్స్ కోసం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రీవియస్ గివ్ అవే నామినీస్ ఎండ్లో అనౌన్స్ చేస్తాను. ఓకే, అండ్ నా పాత 2 వీడియోస్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ ఈ వీడియో కనెక్ట్ అయిపోతారు. కొత్త వాళ్ళ కోసం ఇంకొకసారి చెప్తున్నాను. రీసెంట్గా నేను ఆగ్రోమెక్స్ స్టీల్ ఫ్యాక్టరీ అవుట్లెట్కి వెళ్ళాను, ఏదైతే సనత్ నగర్లో ఉందో. ఆ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా షేర్ చేస్తాను మీ అందరి కోసము. ఆ ఇన్ఫర్మేషన్స్ నేను షేర్ చేసుకుంటున్నాను. అందులో ఫస్ట్ వీడియో నేనేం పర్చేస్ చేశాను అక్కడ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అండ్ సెకండ్ వన్ పూజా సామాగ్రి లేకపోతే దేవుని విగ్రహాలు, గిఫ్ట్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ రిలేటెడ్ది చేశాను. అండ్ ఇది ఫైనల్ పార్ట్ అండి. కంప్లీట్గా స్టీల్ అంటే హౌస్ హోల్డ్ ఐటమ్స్, స్టీల్ అవ్వచ్చు, డెకార్, కాపర్వి, ఇవన్నీ కూడా సంబంధించిన వీడియో ఇందులో ఉంటుంది. సో మీకు కావాల్సిన చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఇంట్లోకి హౌస్ హోల్డ్ స్టీల్ ఐటమ్స్ ఉంటాయి కదా, చిన్ని స్పూన్ నుంచి పెద్ద ఫిల్టర్స్, బియ్యం డ్రమ్, ఇలాంటి అన్నిటి వరకు ఎండ్ టు ఎండ్ అక్కడ ఉంటాయి. ఎవరైనా చిన్న హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ పెడుతున్న వాళ్ళకైతే వాళ్ళకి సంబంధించినవి కూడా అక్కడ ఉంటాయి. అండ్ అక్కడ అల్యూమినియంవి, స్టీల్వి కొన్ని వస్తువులు ఇవన్నీ కూడా కేజీల్లో అమ్ముతున్నారు. కొన్ని ఏంటంటే యాజ్ యూజువల్ మొన్న నేను ఆల్రెడీ చూపించాను, కడాయిలు, గిన్నెలు, అవన్నీ వాటి ప్రైజెస్ ప్రకారంగా పెట్టి అమ్ముతున్నారు. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్. సెకండ్ థింగ్ వచ్చి, ఈ స్టీల్తో పాటుగా ఇందాక నేను చెప్పినట్టుగా అల్యూమినియంవి, కాపర్వి, ఇంకా బ్రాంజ్వి, ఇలా వేరే వేరే రకరకాలు కూడా ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి వీటితో పాటు కిడ్స్ రిలేటెడ్వి ఈ మధ్య పోకీమాన్, స్పైడర్ మ్యాన్ అలాగా బాక్సెస్ మీద ప్రింట్ లాగా వస్తున్నాయి కదా, అటువంటి టైప్ ఆఫ్ బాక్సెస్, గ్లాసెస్, డిజైన్స్ అవి కూడా ఉన్నాయి. వాటితో పాటు మీకు ఇంకా నెంబర్ ఆఫ్ ట్రేస్ అండి. ఇప్పుడు మనం ఈ టీ కానీ కాఫీ లేకపోతే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇచ్చే ట్రేస్ ఉంటాయి కదా, చిన్ని ట్రే నుంచి చాలా పెద్ద ట్రే వరకు అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా గ్లాసెస్, కప్స్, వీటిల్లో కూడా మీరు ఎవరికైనా చిన్న చిన్నగా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే 30-40 రూపీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడాను. సో ఇది కూడా ప్లాన్ చేయొచ్చు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నాను, 1 or 2 ఐటమ్స్కి అయితే కనుక ఇది వేస్టేనండి. బట్ మీరు ఒక్కసారిగా ప్లాన్ చేసుకుని అన్నీ కలిపి తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కాబట్టి ఏమేమి అవైలబుల్ ఉంటాయో మీకు అన్నీ అర్థమైపోతాయి. మ్యాక్సిమం ఎంతవరకు కవర్ చేయగలను అన్నీ కవర్ చేశాను. అందుకే లెంత్ పెరగకూడదని చెప్పి డిఫరెంట్ వీడియోస్ కింద రిలీజ్ చేస్తున్నాను. అండ్ ఇది ఫైనల్ పార్ట్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటితో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా డెకార్ అంటే ఈ డెకరేషన్ ఐటమ్స్ అని కాదు, ఇప్పుడు మనకి స్పెషల్ అట్రాక్టివ్ ట్రేస్ అని కానీ లేకపోతే వాల్ మీద పెట్టుకునే ఐటమ్స్ కానీ ఇలాంటివి కూడా చాలా డిఫరెంట్వి ఉన్నాయి. అండ్ ఈ కాపర్ ఫిల్టర్స్ మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు, అవి కూడాను. ఈ కాపర్ ఫిల్టర్స్, బ్రాంజ్ ఫిల్టర్స్, ఇంకా కాపర్ గ్లాసెస్ విత్ డిజైన్స్. నేను స్పెసిఫిక్గా అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంతకుముందు ఒక పాత వీడియోస్లో ఒక దానిలో చూపించాను కూడా, ఏదో బర్త్డే వీడియోలోనో దేనిలోనో. ఏఎంబి మాల్లో నేను ఒక కాపర్ గ్లాస్ తీసుకున్నాను, అది 650 రూపీస్. ఆ కాపర్ గ్లాస్ అప్పుడు 600 or 650 రూపీస్. సేమ్ కాపర్ గ్లాసెస్ ఇక్కడ సెట్ 1 పెయిర్ అంటే 2 గ్లాసెస్ 750 రూపీస్. సో ఈ డిఫరెన్స్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ డిఫరెన్స్ అయితే నాకు తెలిసింది. ఇంకొక స్టీల్ కడాయి కూడా నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను, అంటే మొన్న రీసెంట్ వీడియోస్లో. ఇక్కడ నేను లోకల్గా ఒక షాప్లో కనుక్కుంటే అరౌండ్ 1500-1400 చెప్పారు. అలాంటి కడాయిలు అక్కడ 300, 700, 800లో కూడా ఉన్నాయి. సో క్వాలిటీని బట్టి ఇక్కడ 3000 చెప్పే కడాయిలేమో అక్కడ 2000-2200 అలా ఉన్నాయి. సో అట్లీస్ట్ మనకి ఒక 30% అయినా సరే వేరీ అవుతుంది. మీరందరూ కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనకి కొంచెం బడ్జెట్ అయితే సేవ్ అవుతుంది. స్టీల్ డబ్బాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయి. కొన్ని నాకు కొంచెం ఎక్కువ అనిపించాయి ఇందాక, ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పినట్టుగా. అది మరి బేస్డ్ ఆన్ ద క్వాలిటీనా కాదా అనేది అయితే నాకు ఇంకా తెలియదు, బికాస్ ఈ వీడియోస్ రికార్డ్ చేసే టైంకి నేను ఏవి కూడా యూజ్ చేయలేదు. బట్ నెక్స్ట్ వన్ బై వన్ అన్నీ కూడా నేను ప్రతిదీ మన వీడియోస్లో నేను యూజ్ చేస్తూ వర్తా కాదా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలాంటి ప్లేట్స్, డైనింగ్ సెట్స్ కూడా నెంబర్ ఆఫ్ సెట్స్ విత్ డిజైన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి.
సో మీకు ఏమైనా మల్టిపుల్ డిజైన్స్ మంచి మంచివి కావాలంటే అవి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినటువంటి కిడ్స్ రిలేటెడ్ బాక్సెస్ ఇవే. సో ఇందులో ఇంకా డిఫరెంట్ షేప్స్, సైజెస్, డిజైన్స్ కూడా ఉన్నాయి. సో ఇలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నా ఫస్ట్ గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, నేను ప్రీవియస్గా ఏవైతే నేను ఆక్రోమాక్స్ స్టీల్లో కొన్నానో అక్కడ స్టీల్వి ఇంకా వేరేవి కూడా చాలా చూపించాను కదా. స్టీల్కి రిలేటెడ్ ఐటమ్స్ ఏవైనా సరే 3 ప్రైజెస్ చెప్పండి. స్టీల్కి రిలేటెడ్ ఏవైనా సరే 3 ప్రైజెస్ అయితే చెప్పండి. ఓకే, అండ్ నా ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే వాటితో పాటు చిన్న గిన్నెల నుంచి క్యారేజెస్ అయితే ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పాను, ఎవరైనా హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ చిన్నవి పెట్టాలనుకునే వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇడ్లీ ట్రేస్, లేకపోతే పెద్ద బాక్షన్లు అంటారు కదా, అవి గిన్నెలు ఇలాంటివి అంటే ఒక చిన్న కప్పు నుంచి వాటిల్లో నెక్స్ట్ లెవెల్ వరకు ఒక 12-13 సేమ్ పీసెస్ సైజెస్ డిఫరెన్స్తో కూడా ఉన్నాయి. అండ్ ఇంకా హాట్ బాక్స్ కూడా నేను ఒకటి తీసుకున్నాను కదా. ఓకే, బై ద వే హాట్ బాక్స్ అయితే మేము యూస్ చేయడం స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు అయితే బాగుంది. సో అప్ టు 3 hours వరకు అయితే మేము ఇప్పుడు చూసాము, మాకు అంతే అవసరమైంది. 3 hours వరకు హాట్గా అయితే ఉంది. సో నెక్స్ట్ ఇంకేమైనా లాంగ్ డ్యూరేషన్ ఉంటే నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది మీరు చూస్తుంటే ఆల్రెడీ నేను పర్చేస్ చేశాను, మీ అందరికీ కూడా చూపించాను. సో ఇది కూడా యూస్ చేస్తున్నాము, బాగుంది. ఇవన్నీ ఏంటంటే ఫ్రూట్ బాస్కెట్స్. సో అంటే మనం ఫ్రూట్స్ పెట్టుకోవడానికి దీని మీద నెట్ కూడా ఉందండి. సో ప్రతిదానికి దానికి సంబంధించినటువంటి సైజులో ఫ్రూట్ బాస్కెట్స్ కూడా నెట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇవి కూడా మీకు కావాల్సిన డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ షేప్స్లో కూడా ఉన్నాయి. సో అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఆయిల్ టిన్, మెయిన్గా అయితే నాకు ఆయిల్ టిన్ చాలా నచ్చింది. చాలామంది ఆయిల్ టిన్ ప్రైస్ కనిపించలేదు అని పెట్టారు ఎక్కడో కామెంట్స్లో. సో నాకు ఆయిల్ టిన్ అయితే కనుక అరౌండ్ 500 రూపీస్ పడిందండి కాస్ట్. అది 1 లీటర్ది. నేను మేబీ నెక్స్ట్ యూసేజ్లో ఉన్నప్పుడు ఏదైనా వీడియోలో కానీ షార్ట్లో కానీ చూపిస్తాను. ఓకేనా. సో ఇది టోటల్గా 3 floors అండి, 1 side. ఇంకా ఆపోజిట్ సైడ్లో కూడా ఇంకా ఏవో ప్లాస్టిక్వి చాలా డిజైన్స్ అవన్నీ ఉంటాయట. అసలు మేము కంప్లీట్గా ఆ 3 floors మాకు టైం లేక స్కిప్ అయిపోయింది. బట్ నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటే చెప్తాను. బట్ ఇటు సైడ్ అయితే కనుక నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, చాలామంది గ్రౌండ్ ఫ్లోర్ అనుకుని ఏవైతే డిస్ప్లేలో పెడుతున్నారో అంతవరకు చూసుకొని తీసుకుని వెళ్ళిపోతున్నారు. చాలామందికి తెలీదు. బట్ ఇది టోటల్గా 3 floors ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్ ఎండ్ టు ఎండ్ స్టీల్ ఐటమ్స్ రిలేటెడ్, ఇలాంటి మొత్తం కిచెన్ రిలేటెడ్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే కనుక ఈ కొంచెం కాపర్వి డెకార్ ఐటమ్స్ చూపించాను కదా, వాటితో పాటు స్టీల్ గిన్నెలు, అంటే మీకు కిందంతా డిస్ప్లే లాగా ఉంటే పైన దానికి సపరేట్గా ఉంటాయి. పెద్ద స్టీల్ కడాయిలు, గ్లాసులు అలాంటివన్నీ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తేనేమో మీకు మొత్తం దేవునికి సంబంధించినవి. దీని ప్రీవియస్ వీడియో చేశాను కదా, పూజా సామాగ్రి గిఫ్ట్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి. సో ఆ మంచివన్నీ ఉన్నాయి. అండ్ ఫైనల్ ఫ్లోర్కి వెళ్ళేటప్పటికి మీకు ఈ అల్యూమినియం రిలేటెడ్వి ఇవన్నీ కూడా ఉన్నాయి. జస్ట్ ఒక ఫ్లోర్ నేను మేబీ పైది కింద స్కిప్ చేసి ఉండొచ్చు, కానీ ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ నేను మీకు డివిజన్ కింద చెప్తున్నాను. సో నా సజెషన్ అయితే ఫస్ట్ పైకి వెళ్ళి పైనుంచి అన్నీ చెక్ చేసుకుంటూ రండి. సో మీకు అది ఈజీ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా సెకండ్ గివ్ అవే క్వశ్చన్ వచ్చేటప్పటికి, ఇందాక చెప్పినట్టుగా ప్రీవియస్ పూజా సామాగ్రి వీడియో ఉంది కదా, ఆ వీడియోలో నేను చాలా రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయని చాలానే చూపించాను. ఈవెన్ దేవునివి కూడా చాలా చూపించాను. సో ఏవైనా పర్వాలేదు, మీకు గిఫ్ట్ కింద అనిపించిన ఐటమ్స్ ఏవైనా 3 మెన్షన్ చేయండి. మనం గిఫ్ట్స్ కింద ఇవ్వచ్చు అనుకున్నవి, అది జామన్ సిల్వర్ అవ్వచ్చు, ప్లాస్టిక్ అవ్వచ్చు, ఏదైనా పర్వాలేదు. 3 ఐటమ్స్ అయితే మెన్షన్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు ప్రీవియస్ వీడియో యొక్క గివ్ అవే నామినీస్ వచ్చి కృష్ణవేణి బండి గారు, పద్మావతి గారు అండ్ జిఎస్ రమ్య గారు అండి. వీళ్ళ ముగ్గురిది వచ్చింది. అండ్ ఈ వీడియో యొక్క ఫైనల్ గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో మొత్తం మీరు చూసారు కదా, చాలా చూపించాను అండ్ చాలా ఈజీ కూడాను. స్టీల్ కాకుండా ఇంకా ఏదైనా పర్వాలేదు, అది వుడ్ అవ్వచ్చు, అల్యూమినియం అవ్వచ్చు, కాపర్ అవ్వచ్చు, ఏదైనా పర్వాలేదు, ఏమైనా 2 ఐటమ్స్ మెన్షన్ చేయండి. ఇది నా థర్డ్ గివ్ అవే క్వశ్చను. సో మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మ్యాక్సిమం నాకు తెలిసి నాకు ఛాన్స్ ఉన్నంత వరకు కవర్ చేశాను అనుకుంటున్నాను. అన్ని వీడియోస్లో ప్రైజెస్ చూపించడం కుదరదండి, అందుకే చూపించలేకపోయాను డీటెయిల్గా. కొన్ని అయితే నేను ప్రీవియస్ వీడియోస్ అన్నీ డీటెయిల్గా చూపించగలిగాను. బట్ రఫ్ ఐడియా అయితే మీ అందరికీ వచ్చిందనే అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే డెఫినెట్గా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ఇలాంటి రిలేటెడ్ వీడియోస్
ఎక్కడైనా ఏదైనా స్పెసిఫిక్ కాంటెంట్ ఉన్నా, లేకపోతే ఏదైనా లొకేషన్ కానీ ఏదైనా ఉండి అక్కడ ఎలా ఉన్నాయి ఇలా తెలుసుకోవాలి అనుకున్న నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. డెఫినెట్గా నేను మీ అందరి కోసమే ఈ వీడియోనైతే ఆ వీడియోస్ అయితే కూడా చేసి షేర్ చేస్తాను. అంతేకాకుండా ఇంకా ఎవరైనా మన వీడియోని చూస్తూ లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా డెఫినెట్గా ఇప్పుడైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి. సో వీడియో ఎంతమందికి రీచ్ అయితే నాకు కూడా అంత హెల్ప్ అవుతుంది. అండ్ రీసెంట్గా నేను పెట్టినటువంటి ఈ లైవ్ ఏదైతే ఉందో, లైవ్లో చాలామంది కూడాను స్టోరీస్ బాగున్నాయి అండ్ షార్ట్స్లో పెడుతున్నటువంటి ఏమంటారు ఈ కర్రీస్ అంటే రెసిపీస్ బాగున్నాయి అన్నారు. సో మీకు ఇలాంటివి కూడా అంటే లైక్ ఇలాంటి లాంగ్ వీడియో వ్లాగ్స్లో ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, షార్ట్స్ కూడా ప్రతిదీ కూడా మీరు ఏ కాంటెంట్ చూడాలనుకుంటున్నారో అవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మీరు షేర్ చేసిన దాని ప్రకారమే నేను వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ బై ద వే అంతేకాదు, ఇంకా కమింగ్ అప్లో దీంతో ఈ ఆగ్రోమెక్ స్టీల్ సిరీస్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇంకా కమింగ్ అప్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆల్రెడీ రికార్డ్ అయితే చేసేసి ఉంచాను నేను. సో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ లైన్లో రాబోతున్నాయి. స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్గా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇలానే ఇప్పటి వరకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి.